యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లన్ను, మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారముతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతో తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జాన్ 8 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు విస్తరించునుగాక. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించండి. ఆనాడు మోషే ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా ఈ 2.5 గోత్రాలకి యోర్దానికి బయటే స్వాస్థ్యాలు దేవుడు ఇస్తానని చెప్పారు. వారిని పంపిస్తూ యెహోషువ మాట్లాడుతున్నాడు, దీవించాడు. అయ్యా, ఒకప్పుడు మీరు సామాన్యులు, ఇప్పుడు సామంతులు. ఒకప్పుడు మీరు లేమిలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు లెక్క లేనంత బంగారం, వెండి, వెలగల వస్త్రాలు, ఇనుము, ఇత్తడి, వీటన్నిటితో వెళ్తున్నారు. ఇంకా పంచుకోవాల్సిన దోపుడు సొమ్ము శత్రువులది చాలా ఉంది. జాగ్రత్తగా పంచుకోండి. ఓకే, మీ నివాసాలకు వెళ్తున్నారు, క్షేమంగా ఉండండి అంటున్నాడు. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ దరిద్రంలో ఉన్నావేమో, బాధల్లో, ఇరుకులు, నిరుద్యోగులు, సమస్యలు, బగర్ఫాలు లేక, దీవెన లేక, పాపాలు ఉండి పడిపోయి ఆత్మీయంగా తిరిగి లేవనెత్తబడలేక ఎన్నో ఒత్తిడి గురయ్యాము. ప్రభండారు ఈ ఇయర్లో ఎండింగ్ కల్లా ఇలాంటి స్వతంత్రించుకునే కృప, పెంటక పొలం నుంచి పేదలు లేవనెత్తి సింహాసనం కూర్చోబెట్టాడుగా నాడు ఇజ్రాయెల్ని కూర్చోబెట్టాడు. నన్ను కూర్చోబెట్టిపోతున్నాడు. ఆయన ఒక మాట ఇచ్చాడా, అంతే. దీవెన వెనకాల దీవెన, ఆశీర్వాదం వెనకాల వరద, ఫ్లడ్ వచ్చినట్టుగా వచ్చింది ఇజ్రాయెల్కి దీవెన. మార్గ మధ్యలో ఇంకా కానానికి వెళ్ళలేదు. హల్లెలూయా. మధ్యలోనే ఇంత దీవెన. శత్రులు దోపు సొమ్ము ఇంకా పంచుకోవాల్సి ఉంది. ఇప్పటికే టన్నులు గోల్డ్. ఇలాంటి దీవెనలు సంఘంపై, మనపై దీవించబడినాం కాక, ఇటు ఆత్మీయతను కాపాడుకున్నాం, పరిశుద్ధతను కాపాడుకున్నాం, ఇటు దేవుడు స్వాస్థ్యములిచ్చునుగాక. భూమి మన తండ్రిది, ఇందులో ఉన్న సమస్తం మన తండ్రివి. దేవుడిని దీవించలేడా? దీవిస్తాడు. విశ్వాసం ఉంచు, ప్రవచించు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, తరతరాన్ని దరిద్రం పారిపోద్ది. ఎండింగ్ ఫెస్టివల్స్ ద్వారా మరింతగా దేవుడు మనల్ని దీవించి బ్రేక్ త్రూ ఇచ్చునుగా, ప్రతి సమస్య నుంచి బ్రేక్ త్రూ ఇచ్చునుగాక, ప్రతి వ్యాధి నుంచి బ్రేక్ త్రూ ఇచ్చునుగాక, గడుతనం పోవునుగాక, కుటుంబ కలహాలు పోవునుగాక, నిరుద్యోగం పోవునుగాక, అప్పులు పోవునుగాక, దరిద్రం పోయి అతి విస్తారమైన దీవెనలు ఈ ఇయర్లో పొందుకోబోతున్నావు. గట్టిగా సే ఆమెన్. గట్టిగా ఆమెను చూద్దాము. హల్లెలూయా. ప్రార్థన, ఆశ్చర్యక్రీడ. ఈ వాక్యం ఎంత స్ఫూర్తినిస్తుంది. అవునైనా కూలీలుగా ఉన్న వాళ్ళని కుబేలుగా మార్చిపారేశావు. నువ్వు మాట ఇచ్చావు అబ్రాహాముకి, ఆ మాట నెరవేర్చావు. ఏ ఒక్కటి తప్పుకోలేదట. ఆయన ఎంత దీవెన. మార్గ మధ్యలో బాటసారులుగా ఉండగానే ఎలా దీవించావు. శత్రువుల యొక్క దోపు సొమ్మునిచ్చావు. అయ్యా, శత్రులు మమ్మల్ని దూసుకుంటున్నాడు. మాకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఐశ్వర్యం లేకుండా, దీవెన లేకుండా ఎంతోమంది అన్యజనులు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. మా బిడ్డలైతే ప్రభా, మేమైతే వెనకబడిపోయి ఉన్నాం. నాయనా, కృప చూపించి, మేము తక్కువ జాతి కాదు, ఎక్కువ జాతి. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు. నాయనా, నీ బిడ్డలు రాజుల్లో బతకాల. కింగ్ స్పిరిట్ ఈ అనెంటింగ్ ఫెస్టివల్స్లో మాకు అనుగ్రహించండి. అనెంటింగ్ మాకు దయచేయండి. మాట ఇవ్వండి. ప్రతి ఒక్కరితో మీరు స్వరం ఎత్తి మాట్లాడండి. నాయనా, దరిద్రం తీసేయండి. పడిపోయిన తిరిగి లేవనెత్తండి. పరిశుద్ధంగా రక్షణ పొందాలి ఈ ఇయర్లో. అలాగే ప్రభావ, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. మంచి జాబ్స్ వచ్చును గాక. యేసునామములో ఈ ప్రార్థన, మంచి జాబ్స్, నువ్వు ఊహించిన నీ శాలరీ వచ్చును గాక. మిరాకిల్ చేయండి నాయన. మంచి బిజినెస్ ఇవ్వండి. అప్పులు తీసేయండి. సొంత గృహాలు ఇవ్వండి నాయన. విశాలమైన సొంత గృహాలు ఇవ్వండి. వెహికల్స్ ఇవ్వండి. సమస్యలు తీసేయండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వనుగా, గర్భఫలం బిడ్డలు యేసునామములో గర్భం తెరవబడును గాక. 7 వారాల్లోనే అద్భుతం, గుడ్ న్యూస్ విండుగాక. దేవా, కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెనివ్వండి. సమాధానం, గర్భిణీ స్త్రీల క్షేమాన్ని, సుఖప్రసవాన్ని, విద్యార్థులను దీవించండి. డలర్స్గా ఉన్న వాళ్ళు టాపర్స్గా మారిపోను కాక. యేసు జ్ఞానంతో నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. రాయబోతున్న కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప, సమాధానం వచ్చి జీవనివ్వండి. యేసు నామములో నాయన సర్కస్ గ్రౌండ్ వాడికి మంచి మనసు నీకు వందనాలు నాయన. ఈ 9 వారాలకు ఉండే కృపనిచ్చావు. స్థుతులు. వారిని కూడా దీవించి, వారి యజమాని కూడా దీవించి ఆశీర్వదించండి. కృపనివ్వండి. ఆ ఈడీ రైట్ సైజ్ జరిగిన వాళ్ళ మీద అయితే వెసులుబాటు కృప చూపించండి. అన్ని విషయాలు దీవెనివ్వండి. మీతో మాతో ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.